పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత కూడికకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరలా ఈ యొక్క నెల జూలై 17 తారీఖున మరలా సెయింట్ థామస్ తమిళ్ చర్చిలో ప్రారంభించబోతూ ఉన్నాము. సమయం 11 గంటలకు ప్రారంభించబడుతూ ఉండగా ప్రతి ఒక్కరూ అనేకులు తీసుకొని వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారుగా ఉండాలి. ప్రతిరోజు మనం లేచిన వెంటనే వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఆ దినమంతా కూడా మన జీవితంలో దేవుని ఆశీర్వాదము ఒక కాపుదలగా మనకు నిలిచి ఉంటూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాక్కుగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు ఉండును. చూడండి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ఒక వాక్కుగా ఇస్తూ ఉన్నాడు. నాశనముకు ముందంట గర్వం నడుస్తుందంట. నిజమే. భక్తి జీవితంలో మొట్టమొదటి భక్తి జీవితంలో ప్రేమ, సంతోషము, సమాధానము, ఆనందము ఈ యొక్క ఆత్మ ఫలాలు కలిగి ఉంటూ ఉంటారు. కానీ భక్తి జీవితము చల్లార్చబడిన తరువాత వారి జీవితం ఎలా ఉంటుందంటే కొంతమందిలో అహంకారం, కొంతమంది నేను అన్న అహంభము, కొంతమంది భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు కూడా వారు వర్ధిల్లుతున్నప్పుడు కూడా ఒక భావము అంటే స్వభావము, ఒక అహంభం అనే స్వభావము, ఒక గర్వం అనే స్వభావము మనిషిలో ఒక మొలకెత్తినట్టుగా ఎత్తుతూ ఉంటుందంట ప్రియులారా. అందుకే లూసిఫరు దేవుడు ఎంతో ఇచ్చాడు కృప, కానీ ఆ యొక్క లూసిఫర్లో గర్వము, అహంకారమును బట్టే అక్కడి నుండి త్రోసివేయబడ్డది. మన జీవితంలో కూడా అంతే. నాశనానికంట ముందు గర్వం నడుస్తుందంట. ఈ గర్వం అనే మనస్సును మనలోనికి రానిచ్చుకోవద్దు ప్రియులారా. మనం ఎంత తగ్గించుకుంటే అంతగా వర్ధిల్లుతూ ఉంటాము. ఎంత తగ్గించుకొని దేవుళ్ళు ముందుకు నడుస్తూ ఉంటామో అంతగా దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతేకాని దేవుణ్ణి మనం నమ్మి, దేవుణ్ణి క్రీస్తుగా మనం నమ్మిన తరువాత మన జీవితాన్ని మార్చుకోకపోతే, ఒకవేళ మార్చుకుంటున్న సమయంలో దేవుడు మనం వర్ధిల్లింప చేస్తున్నప్పుడు మనలో గర్వము అనేది రాకూడదు. అది చాలా ప్రమాదకరమైనది. అది ఎంత ప్రమాదకరమైనది అంటే అంత భయంకరమైనది ప్రియులారా. కాబట్టి మనం పడిపోవటానికి ఈ గర్వము, అహంభమే మన జీవితంలో కింద పడిపోవటానికి కారణం. కాబట్టి ప్రతి మనిషిలో దీనత్వము కలిగిన వారిగా, తగ్గింపు మనసు కలిగిన వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. వర్ధిల్లుతాము. దేవునికి ఇష్టలుగా, ఆయనను మహిమపరిచే బిడలుగా మనం నిలిచి ఉంటాము. దేవుడి నుండి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాము. అందుకే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కాబట్టి తగ్గింపు మనసును కలిగి ప్రతి ఒక్కరు అలా నిలిచి ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. గొప్ప దేవా, పరిశుద్ధాత్ముడా, ఈ దినము ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే ప్రభా పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నారో నాయన, వారందరిపైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. మీ అభిషేకము చేత నింపండి ప్రభా. మీ అగ్ని మండించండి నాయన. ఇప్పుడు యేసు నామములో ప్రతి ఒక్కరిపై బలమైన అగ్ని దిగి వచ్చును కాక. వెన్ మై లార్డ్ ద లీస్ట్ విల్ బి కాఫరిమా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారి జీవితంలో ఇప్పుడే సున్నాములో అద్భుతము జరుగును గాక, స్వస్థత జరుగును గాక. అద్భుత వేకమైన సమస్య నుండి ప్రతినేకమైన కార్యములు ప్రభా జరిగించండి నాయన. ఆర్థికమైన ఇబ్బందుల నుండి, అనేక సమస్యల నుండి విడిపించమని పరిశుద్ధాత్మదేవ ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.